హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు నా స్టైల్లో వెజ్ వైట్ పిజ్జా అండ్ వెజ్ రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం వచ్చేసి వైట్ పిజ్జా తయారు చేస్తున్నాము. ఇప్పుడు దీనికి కావాల్సింది ఇటాలియన్ హెర్బో మయో, నెక్స్ట్ చీజ్ సాస్, ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నెక్స్ట్ పిజ్జా సీజనింగ్, బాయిల్డ్ కార్న్, ఆనియన్స్, స్లైస్డ్ ఆనియన్స్, sliced tomatoes, sliced capsicum, small diced cubes of paneer, shredded mozzarella cheese. నేను ఒక బిగ్ సైజ్ వీట్ పిజ్జా బేస్ తీసుకున్నాను పిజ్జా చేయడానికి. దాంట్లో ఇప్పుడు నేను చీజ్ స్ప్రెడ్ వేశాను. సో ఈ చీజ్ స్ప్రెడ్ని మొత్తం అంతా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్లో కూడా మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడర్ నైఫ్తోని. సో మీరు కూడా ఇలానే స్ప్రెడ్ చేసుకోండి. మీకు ఇంకా కావాలంటే చీజ్ స్ప్రెడ్ అనేది ఎక్కువ కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను మిరియాల పౌడర్ తీసుకున్నాను, పెప్పర్ పౌడర్. సో కొంచెమే తీసుకొని చల్లుకుంటున్నాను నా టేస్ట్ ప్రకారము. మీకు కావాలనుకుంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇటాలియన్ హెర్బో మయో తీసుకున్నాను. ఇది ఏంటి అంటే మయోనీస్. సో ఈ మయోనీస్ అనేది ఎక్కువనే వేసుకున్నాను. మొత్తం ఎక్కువ వేసుకొని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడర్ నైఫ్తోనే. సో ఇదేంటి అని అంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఇది వేసుకుంటే. సో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి మొత్తం అంతా ఈక్వల్గా ఎలా స్ప్రెడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఆనియన్స్, స్లైస్డ్ ఆనియన్స్ మొత్తం అంతా పెట్టేస్తున్నాను. నేను ఏదో చిన్న డిజైన్ లాగా మొత్తం అంతా పెడుతున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ఎలానన్నా పెట్టుకోవచ్చు. మధ్యలో క్యాప్సికమ్ కూడా పెడుతున్నాను చూడండి. క్యాప్సికమ్ కూడా స్లైస్డ్ క్యాప్సికమ్ని పొడుగా కట్ చేసి ఆనియన్స్కి మధ్యలో పెట్టాను. ఇప్పుడు టమాటోస్ పెట్టాను, కొంచెం ఏదో డిజైన్ లాగా ఉండడానికి కోసం అని చెప్పేసి పెట్టానమాట అలా. ఇదేమో బాయిల్డ్ కార్న్ అన్నమాట, ఉడకబెట్టిన కార్న్, మొక్కజొన్న. ఇప్పుడు స్మాల్ డైస్డ్ పన్నీర్ క్యూబ్స్, అంటే పన్నీర్ని చిన్న చిన్న కట్ చేసుకొని మొత్తం అంతా పెట్టేస్తాను అనమాట ఇలా. దీంట్లో వచ్చేసి మనం టమాటో సాస్ అస్సలు యూజ్ చేయం, అందుకోసమే దీన్ని ఏంటంటే వైట్ పిజ్జా అనేసి అంటామన్నమాట మనం. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి కొంచెం కారంగా ఉండకూడదు అలా అని అనుకున్న వాళ్ళు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే పిజ్జా సీజనింగ్ కూడా వేస్తున్నాను దీని మీద. మనం లాస్ట్లో కూడా మళ్ళీ వేసుకుంటాం పిజ్జా సీజనింగ్. తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాను కొంచెం స్పైసీనెస్ కోసం. ఇప్పుడు ఏంటంటే మొజరెల్లా చీజ్ ఏంటంటే ఆల్రెడీ నేను షెడ్డెడ్ చీజే తీసుకొని వచ్చి వేసాను అనమాట. సో ఈ షెడ్డెడ్ చీజ్ వేసినప్పుడు ఏంటంటే మనకి షెడ్ చేసే అవసరం అంతా పట్టదు చీజ్ని. ఇప్పుడు నేను రెడ్ పిజ్జా తయారు చేస్తున్నాను చూడండి. ఇది కూడా సేమ్ ఏంటంటే వీట్ బేజే తీసుకొని దాంట్లో ఫస్ట్ చీజ్ స్ప్రెడ్ అనేది బేసిక్ మాట స్ప్రెడ్ చేసేసాను, మొత్తం చీజ్ స్ప్రెడ్ని స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే పాస్తా అండ్ పిజ్జా సాస్ తీసుకొని ఆ మొత్తం అంతా పిజ్జా సాస్ని వేసాను అనమాట. దీనికి ఏంటంటే దీన్ని రెడ్ పిజ్జా అంటారు. దీంట్లో వచ్చేసి మనకి టమాటో సాస్ అండ్ చిల్లీ సాస్ అన్నీ మిక్స్ అయిపోయి పాస్తా అండ్ పిజ్జా సాస్ అంటారు అనమాట. సో ఈ పిజ్జా సాస్ కూడా మొత్తం అంతా వేసి స్ప్రెడ్ చేసేసాను. ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, వైట్ పిజ్జా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. మళ్ళీ సేమ్ ఆనియన్స్, స్లైస్డ్ ఆనియన్స్ని పెట్టేశాను. మరి నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా పెడుతున్నాను. ఇప్పుడు టమాటోస్ కూడా అలానే అరేంజ్ చేశాను చూడండి. దీంట్లో ఏంటంటే వెజ్జీస్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట. సో ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు బాయిల్డ్ కార్న్ కూడా ఎక్కువనే వేసాను అనమాట. ఇదేంటంటే చీజ్ బర్స్ట్ పిజ్జా లెక్క చేశాను అనమాట. హెవీ లోడెడ్ వెజ్జీస్ అండ్ హెవీ లోడెడ్ చీజ్ మొత్తం అన్నీ.
సో ఎక్కువ వెజ్జెస్తోని చేసిన పిజ్జా అన్నమాట ఇది. కొంతమంది ఏమో ఎక్కువ చీజ్ ఉండాలి అనుకుంటారు, కొంతమంది ఏమో తక్కువ ఉండాలి అనుకుంటారు. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇదేంటి స్మాల్ డైస్డ్ పన్నీర్ క్యూబ్స్ కూడా వేస్తున్నాను. ఇవి కూడా చాలా ఎక్కువ వేసాను చూడండి. ఇప్పుడు పిజ్జా సీజనింగ్ కూడా వేసాను. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. మొజరెల్లా చీజ్ అనేది ఎక్కువ వేసుకుంటున్నా ఇప్పుడు నేను కొంచెం. దీంట్లో మన ఇష్టం అన్నమాట. మీకు కొంచెమే కావాలి అనుకుంటే కొంచెమే వేసుకోవచ్చు, లేదు ఎక్కువ తింటారు చీజ్ అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మీరు. మొత్తం అంతా చీజ్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గర కొంచెం ఎక్కువనే పెట్టేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకి చీజ్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా ఎక్కువ చీజ్ తినే వాళ్ళకి బాగుంటుంది అది. ఇదేమో వైట్ పిజ్జా, కొంచెమే చీజ్ వేసాను దీంట్లో. ఇది వచ్చేసి రెడ్ పిజ్జా, కొంచెం హెవీ లోడెడ్ చీజ్ వేసాను అనమాట, కొంచెం ఎక్కువ. ఈ రెండు కూడా నేను ఇప్పుడు ఓవెన్లో పెడుతున్నాను. సో ఓవెన్ ఏంటంటే ఫస్ట్ ప్రీహీట్ చేసుకున్నాను 180 degreesలో ఒక 10 minutes ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఓవెన్లో పెట్టేశాను చూడండి. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకొని మళ్ళీ నేను ఒకటే కన్వెన్షన్ మోడ్లో పెట్టేసి నెక్స్ట్ 180 degreesలో పెట్టి కన్వెన్షన్ మోడ్లో పెట్టాను చూడండి. నెక్స్ట్ 180 degreesలో పెట్టుకున్నాను. నెక్స్ట్ పైన ఒకటే రాడ్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకున్నా. అది కూడా 10 minutes పెట్టుకున్నాను అనమాట. 10 minutes తర్వాత మనకి దాని రిజల్ట్ అనేది ఇలా ఉంది. నెక్స్ట్ ఏంటి, దాని మీద నేను ఒరెగానో సీజనింగ్ అనేది వేసాను రెండిటి మీద. కావాలనుకుంటే మళ్ళీ మీరు పిజ్జా సీజనింగ్ కూడా వేసుకోవచ్చు. ఒరెగానో సీజనింగ్ ఏంటంటే అప్పుడు మనం ఒరెగానో సీజనింగ్ వేయలేదు కాబట్టి పిజ్జా సీజనింగ్లోనే ఒరెగానో వస్తుంది, కాకపోతే మళ్ళీ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ కావాలంటే మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, ఒరెగానో సీజనింగ్ అండ్ పిజ్జా సీజనింగ్ కూడా వేసుకోవచ్చు మీరు దీని మీద. చూసారా ఎలా ఉందో మంచిగా. అండ్ ఇప్పుడు పిజ్జాని కట్ చేస్తున్నాను పిజ్జా నైఫ్తోని. 4 sizes వేసాను అనమాట ఒక్క పిజ్జాకి. సో ఇది బిగ్ సైజ్ పిజ్జా కాబట్టి మనకి ఇద్దరికి సరిపోతుంది యాక్చువల్లీ. లేదు ఒకరే ఎక్కువ తింటారనుకున్న వాళ్ళకి వాళ్ళు కూడా ఒకటి తినొచ్చు, మంచిగానే ఉంటుంది. ఈ పిజ్జా రెడ్ చీజ్ పిజ్జా ఇది. చూడండి ఎంత హెవీగా కనిపిస్తుంది కదా కొంచెం. చూడండి చీజ్ అనేది ఎలా వస్తుందో, చాలా ఎమ్మీగా టేస్టీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో చేసుకొని ట్రై చేసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా.